యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం మరొకసారి మీ ముందుకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి శ్రమల దినాలలో భాగంగా ఈరోజు మరొక అంశాన్ని తీసుకొని రావడం జరిగింది. కనుక మనం అందరము ఈ వాక్యాన్ని పూర్తిగా మనం ధ్యానం చేసుకుందాం. మరొకసారి మీకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఆదికాండము 15వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదువుకుందాం. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడానికి వందనాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా, శ్రమల దినాల్లో భాగంగా ఈరోజు మరొక మాటను ప్రభువా మేము ధ్యానించుకోవడానికి కృప చూపావు. అందును బట్టి వందనాలు. నీవు మాతో ఉండండి, ఆధ్యాత్మికముగా బలపరుస్తావు నమ్మొచ్చు. యేసు నామమున ప్రార్థించి పొందుకొనున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినము మరొక మాటను మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. అదేంటనంటే, ఇక్కడ అబ్రహాం గురించి మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము మరి బలి అర్పణ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే 9వ వచనంలో ఆయన ఒక మూడు బలికి మూటను మరి పక్షులను, జంతువులను మనం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే 3 ఏండ్ల పెయ్యను, అంటే ఆవు దూడని, దానికి 3 సంవత్సరాలు ఉండాలి. తర్వాత 3 ఏండ్ల మేకను, మేక 3 సంవత్సరాలు ఉండాలి. తర్వాత పొట్టేలును తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత తెల్ల గువ్వను తీసుకున్నాడు, పావుర పిల్లను తీసుకున్నాడు. వాటికు మరి సంవత్సరాలు అయితే ఇక్కడ మనం చూడంగానే ఒకటి పెయ్యకు, తర్వాత మేకను, తర్వాత పొట్టేలును, ఈ 3 జంతువులను తీసుకుంటూ ఒక నిబంధన లేక ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఏంటనంటే వీటకు 3 సంవత్సరాలు ఉండాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒకసారి మనం ఆధ్యాత్మికముగా ఆలోచన చేస్తే వీటికి ఎందుకు 3 సంవత్సరాలు ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, 3 సంవత్సరాలు కలిగినటువంటి ఒక పెయ్యను, ఒక మేకను, ఒక పొట్టేలును, 3 జంతువులని ఇక్కడ తీసుకొని బలికి ఉపయోగిస్తున్నట్టుగా, బలి అర్పించినట్టుగా వాటిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ 3 సంవత్సరాలు దేనికి సూచిస్తూ ఉంది అని అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి సూచిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన కాల పరిమాణంలో 3.5 సంవత్సరాలు మరి దేవుని పనిలో, తండ్రి పనిని కొనసాగించుటలో, మరి సువార్త ప్రకటించుటలో, అద్భుతాలు చేయట్లో, ఆశ్చర్యకార్యములు చేయట్లో, మరి ఇవన్నీ కూడా 3.5 సంవత్సరాలు ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ 3.5 సంవత్సరాలకి సూచనగా ఈ 3 జంతువులు కనపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి వధించిన తర్వాత 11వ వచనంలో మనం చూస్తే, వధించిన తర్వాత గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశను. గద్దలు అనగా అపవిత్రతకు సూచన అండి. గద్దలు అనగా అపవిత్రతకు సూచన. ఇవి దేవునికి వధింపబడిన తర్వాత గద్దలు వచ్చి ఆ కళేబరముల మీద వాలుతున్నాయంట. అయితే వాటిని తోలుతూ ఉన్నాడు అబ్రహాము. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారికి శ్రమలు సంభవించినప్పుడు, ఆయన మరి సమాధికి దగ్గరగా వెళుతున్నప్పుడు, లేక ఆ శ్రమల కాలంలో అనేకులు ఆయన మీద నిందలు వేశారు, అవమానాలు వేశారు, హేళన చేశారు. నువ్వు నిజంగా యూదుల రాజు అయితే అదిగో ఆ శిలువపై నుంచి దిగిరా అని అంటున్నారు.
ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారండి, ఎవరు గుద్దారో చెప్పు అని అంటున్నారు. ఇలా మనం చూసినప్పుడు ఈ గద్దల్లాగా ఆనాడు వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరూ ఉన్నారండి. గద్దల్లాగా వాళ్ళందరూ ఉండి అక్కడ ఏం చేస్తున్నారంటే మరి యేసుక్రీస్తు ప్రభువారిని వారు చిత్రహింసలుగా గురి చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే తండ్రి చిత్త ప్రకారము జరగాలి గనక దేవునికి లోబడి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాప విముక్తి కొరకు మన పాపములను ఆయన తుడిచివేయాలని ఆయన ఏం చేశాడనంటే మనుషునిగా ఆ శిక్షను భరించాడు, దేవునిగా ఆ శిక్షను భరించాడు. ఆయన మనిషి అని ఎంత నిజమో దేవునిగా అంతే నిజమండి. ఆయన దేవుడని ఎంత నిజమో మనిషిగా అంతే నిజమండి. కానీ నీ కొరకు, నా కొరకు, మనందరి పాప విముక్తి కలగటానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం మనం చూస్తున్నాం. కనుక ఒకటి మనం ఆలోచన చేస్తే ఇక్కడ మరి శ్రమలు లేక శిలువను గురించిన మాట అది అన్యులకు మరి హేళనగా ఉంటుంది, కానీ రక్షణ పొందిన వారికి అది చాలా మేలుకరంగా ఉంటుందని మనం వింటున్నాం. కనుక అన్యులు లేదా మరి క్రీస్తుని ఎరగనటువంటి వారు మరి ఎన్నో మాటలు అంటూ ఉంటారు, ఎన్నో మరి హేళనగా లేకపోతే కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడుతుంటారు. కానీ ఎప్పుడైతే సిలువను గురించిన మాట నీవు మనసుతో నీ హృదయంలో వింటావో అది మనకు మేలుకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క మరణము మనకు మేలుకరంగా ఉంటుందండి. కనుక ప్రియులారా, ఈ దినము మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే క్రైస్తవులముగా ఉంటున్న మనము, దేవుని బిడ్డలముగా ఉంటున్న మనము, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి మనము మరి ఆ యొక్క మేలుకరమైనటువంటి జీవితాన్ని మనం పొందుకుంటున్నామా? యేసుక్రీస్తు యొక్క మరణం, పునరుద్ధానము ద్వారా నీకు మేలు జరిగిందా? మేలు జరగాలి అని అంటే మనము నిజ క్రైస్తవ జీవితంలో మనం ఎదగాలి. నామకార్థంగా ఉంటే ఆయన యొక్క శ్రమలు మనకు అర్థం కాదండి. నామకార్థంగా ఉంటే ఆయన శ్రమలు మనకు అర్థం కాదు. ఏదో ఆషమాషిగా మందిరానికి వెళుతూ మరి నిజమైనటువంటి విశ్వాసులు కాకుండా మరి నామకార్థ క్రైస్తవులముగా మనం జీవిస్తే ఆయన శ్రమలు మనకు అర్థం కాదు, ఆయన మరణము మనకు అర్థం కాదు, ఆయన తిరిగి లేచినటువంటి ఆ విధానం కూడా మనకు అర్థం కాదు. కనుక ప్రియ మిత్రులారా, దేవుని బిడ్డలారా, సందేశాన్ని వింటున్న మనం అందరం ఆలోచన చేద్దాం. ఇక్కడ అబ్రహాము ఆ యొక్క గద్దలను తోలుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అవి అపవిత్రమైనవి, ఆ కళేబరముల మీద పడకుండా ఆయన జాగ్రత్త పడుతున్నాడు. ఈ దినము కూడా మనము మన యొక్క ఆత్మ పరిశీలనలో మన విశ్వాసమునకు అడ్డుగా ఉన్న గద్దలు ఎన్నో ఉన్నాయండి. మన విశ్వాసమునకు అడ్డంగా ఉన్నటువంటి గద్దలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం తోలే పరిస్థితిలో ఉండాలి, నిరంతరము తోలుతూ ఉండాలి. వాటిని మన దగ్గరికి రానికూడదు, మనతో అవి ఉండటానికి వీల్లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యవ్వన ప్రాయంలో మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడాడు, తిరిగి లేచాడు. కనుక ఆయన యొక్క నిజమైన బిడ్డలముగా మనం ఎదగాలి అని అంటే, దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికముగా మనం బలపడాలి అని అంటే మన చుట్టూ ఎన్నో గద్దలు ఉన్నాయి. అవిశ్వాసంలోనికి కూరకపోవటానికి మరి ఉపయోగపడేటువంటి గద్దలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని నిత్యము మనం తోలుతూ ఉండాలి. అందుకనే ఆత్మీయ పోరాటములో మనము నిరంతరము పోరాడుతూనే ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తును మనం సొంత రక్షకుడిగా స్వీకరించి మనము ఆయన సన్నిధిలో ఎదుగుతూ బలపడుతూ అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చూడటానికి, మన ద్వారా చేయటానికి, సంఘములో అయితేనేమి, సమాజంలో అయితేనేమి, మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో అయితేనేమి అనేకుల మధ్యలో గొప్పగా వాడబడటానికి అవకాశం ఉందండి. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, సందేశాన్ని వింటున్న మనమందరము మన ఆత్మీయ స్థితి ఎలాగుంది, దేవునితో ఎలా మనం ముడిపడి ఉన్నాం,
ఎలాగ మనం ఎదుగుతున్నాం, ఎలా మనం విశ్వాసంలో బలపడుతున్నాం పరిశీలన చేసుకుందాం, ఆలోచన చేద్దాం. ఇదిగో దేవుడు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినట్టుగా, ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ దినము నీవు మరి ఎలాంటి పరిస్థితుల్లో దేవునితో నీవు ఉన్నావో, ఎలా ముడిపడి ఉన్నావో, ఏ విధంగా నీవు దేవుని సన్నిధిలో ఆత్మీయ స్థితిని పెంపొందించుకుంటున్నావో పరిశీలన చేసుకుందాం. ఈ శ్రమల దినాల్లో పరిశీలన చేసుకుందాం, దేవునికి దగ్గరగా ఉందాం, ఆత్మీయంగా ఎదుగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.